పొద్దుగా వేరే పొలం కడికని పనిగల మాటకు తిరుగు రోగం అని తిరగవేనా కాళ్ళు గులగులో పెట్టి తిరగవేనా వాడాలి పోండి అన్నం పెట్టి సాగు గులిగి గులిగి గుల్లడైతే గద్ద మొగదాన తోటలో గడ్డి కట్టలు తెచ్చుకున్నారు మానవ అనిపించలేదా కొద్దిగా బర్రె పెడతావే దేశంగా బర్రెకెళ్తుంది నీకెళ్తుంది తింటలేరు ఇక ఉపవాసం అంటారా అని తినకపోతే అబ్బో దానికి వెళ్తుందంటే పనిగల పిల్ల చెప్తాంది ఎన్నడన్నా పిడికటి గడ్డేసినావా అని చెంబు పట్టి పాలు వెండిన ముఖమేనా నీది అలా మొగదానా కూడా బర్రె గడ్డేసినావా అంటే బూట దిగే గడ్డెడు తింటా అన్నాడు వెనక నీలాంటి తినొస్తాను కానీ గడ్డగా తింటావా ఎక్కడ నేను బొమ్మల నుంచి కూర్చో డొమ్మల కంటే వేయాలి ఏం కూర అంటే సచ్చిన అంటే గులుగుతావు అరుగులో కూర్చున్న గుడ్డి ముసలి గులిగినట్టు గుడ్డి తెప్పర మొగదానా ఏం కూర అంటే గుడ్లు కుదేసి దడ్డు అలుపు చేసిన ఏం తెచ్చినావా అని అండాలి పప్పు వేసిన మరి వేసావు అని పాత్ర పెట్టాము జాతర వేళ రోడ్డు ఏమంటే ఓడి చేస్తావు ఎప్పుడు ఏడు గై 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 గాను పొద్దున గడ్డి కట్టలు కూడా విన్నావా మళ్ళీ ఎక్కడ తింటావా నాకు నడ్డి నొత్తాను మూడి నొత్తాను నీకు పని సాధన అయితే నువ్వు చేస్తావు మమ్మల్ని జాతావు ఇక ఈ పాసవాళ్ళ మాటలు మాట్లాడితేనే పల్లెం అనుకుని చంప బుద్ధి అవుతుంది కరామాల దాన ఏం వరుతున్నది అక్కింటి పంకజం ఉత్సవ గిట్ట దొరికినవేంది ఈ ఉబ్బుగా మాటలు మాట్లాడితేనే ఈ పంట వాళ్ళ బుద్ధి అవుతుంది అన్న నేను ఎవరేమంటావు ఇంట్లోకి వెళ్ళి ఇట్లనే గొంతుగా కొడతావా తోకోసిన మేక లెక్క అయ్యో తినబావా నీకోసం అనే మునికాయ పులుసు చేసిన మరి అది తొందర తొందర మునికాయ అంటే మరి ఏమైందిరా ఏడున్నావే పటేలా ఈ పని పిచ్చిలో అట్లు నేర్పుదామని తీసుకొచ్చిండు సగం కూడా నేర్పలే గుర్తులు వస్తాంది గుడ్లు కూర్చుతానే అని 2 నిమిషాలకు ఒకసారి కూర్చుంటాడు పరిశ్రమలో ఉన్నాడు కూర్చున్నాడు కరిగేటోడు గుద్ద కూడా కరిగించుకుంటారా ఈ పని చేసే సాత కాదు కానీ అబ్బా ఎన్ని నేర్పులేవు పూక నువ్వు నన్ను అంటున్నావు మీ పని అంటే గిట్లనే చేస్తావారా దగ్గరుండి గుద్ద కడిగించుకుంటావు మా పని అనేసరికి చచ్చిపోయిన సరి చేసినట్టు చేస్తాను అమ్మతో నేను చచ్చిపోయిన సరి చేసినట్టు చేస్తాను దంటే బయట దెంగుతా దేళ్ళని ఎండెళ్ళినాక తీసుకొచ్చిండ్రా 4 ట్రిప్పులని 4 పర్దాల పోసిండు అట్లా గుంజ నీకు గుద్దలకి దాదాపు పోలు వెళ్తున్నాయి ఇది గుద్ద ఎన్నొస్తాను గుంజ నీకు నేనే ఉంటుంది ఈ పనిగల్ల మోగోడు ఇంకా ఏస్తాడట ఉసం అబ్బో ఇగురంగల్లదా నిల్లాలకు అంటే అలకు విడిస తట్టుకుని ఎల్లెలకల పడ్డదట ఈ కుప్పని చూసి గుడ్లు గుద్దలకు జారిన నాకు పని చేస్తాడా ఇంకా అబ్బో తీర్థం పోంప తిమ్మక్క అంటే నువ్వు గొల్లేని సల్లే అన్నట్టు పూక నువ్వు కూసబడితే నేను చేయబడుతుంది నీ పెద్దలు జుట్లకెళ్ళి అవుతుంది ఇక పని అయినా ఈ దరిద్ర ప్లంజర్ పని మొగలు పెట్టిందంటే పని ఎది కాదు మన ఎది కదా సాయి సాయి చేసిన పని శాత కాదు ఏం శాత కాదు మనుషులకు అవన్నీ లొల్లిపోయిన ఉండవయ్యా నేను చెప్పేది వినురా రేపు పొద్దున గడ్డి కట్టలు దేనికి పోదాం విన్నరా ఇంకా చెప్పు ఏరుగా పోతున్నా గుద్ద అడిగేదా ఉత్సవ పోతున్నా వటకాయలు పట్టుకునేదా అని చిన్న కడ ఏరియా బాడకవరీడు ఈయనకి ఎన్ని చేసినా గుర్తమే ఉండదు ఓ అంతా అదే ఎలిగెలు చేసి చేసి కట్టలాడ వడగొట్టిరు అవరా పొట్టిలా సార్ మీకు కట్టలేరా మేము చిన్న ఇకవతలోడు అనుకుంటున్నా వారా ఎంత చేసినా చేయని పేరు చేస్తా లంగా బాడుకోవు పూక ఈ తాకు చూసుకుంటే తాటాకు వీకినట్టు 4-5 కట్టలకు చూసుకుంటే 4-5 వేలకు పొక్క పెట్టారు మీరిద్దరు ఈతకల్లో తీసుకుంటారా రా ప్లీజ్ రా ఆ పిల్లలు రావాదేముతుంది గడ్డి కట్టాలని 500 డీజిల్ పోపి మరి ట్రాక్టర్లా నాకు తెలియదు రంగుతో దొరకబట్టి దెంగుతారని మీరు సరేదా పోపిదా The next day. చిన్నంగా ఓ ఏటి ఓ అదినే పాటలు పెట్టాకరా పొద్దుగాల కాబట్టి నోట్లో వచ్చేసాడు పోతారు ఆడోళ్ళు ఈ మబ్బులు ఓడానికి పాటలు పెడతాడారా ఎవరు రా నీకు చెప్పింది ఈ గోకురా అంటే గుద్దలు పెట్టినట్టు చేస్తావు నీ గుద్ద ఏమవుతాదిరా అద్దంటే గుద్దలు పెడతావురా నువ్వు ఈడేడవా రాడట్నేంది ఆ టిఫిన్ సెంటర్ కాడ ఆగున్నారా మెల్లగా టిఫిన్ సెట్ చేసినోలే అని మరి అంతే అంగు తాగకుండా నూకుతాం నాకు తెలియదారా నీ గురించి అంగటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతావు అని పాటలు బంజారా పూక ఎన్నిసార్లు ఊరిస్తావు మనిషిని తెలియదు ఇంకా రే ఇవో పెట్రోల్ పంపులు ఆగినాం అయ్యో నీ పెట్రోల్ జాతి ఇంకా పొంగ ఓపికపోదు వారా పని పాత్ర పెట్టి ఏమో జాతర వేనట్టు పని పెట్టి డీజిల్ కానీ వేనవా పుణ్యానికి ఉత్సవం నడుతుంది అనుకుంటాను ఆరా బండి జానర్ పంపుతా కొట్టు చేసి పొత్తుకాస్తావు పూగు కానీ ఐసా పోతే పానం పోయినట్టు చేస్తావు దాసి దయాల పైలు వేసినట్టు ఏమో నీకు పెడతారా నువ్వు చేసినవన్నీ స్కానర్ పెట్టరా బిడిపించాం కళ్ళు ఎన్నిసార్లు రుతాం మళ్ళీ మనిషిని అరే ఒక 50 ఎక్కువ కొట్టరా సిగరెట్లు తీసుకుంటావు నాకు గుద్దన దెంగురా ఇద్దరు కలిసి ఆటలు ఉండే నా దగ్గర ఇవి ఎనికే గుడ్డి గులినాడు గులిది నా పెన్లం
అవురా ఉత్తానే అనుకున్నా వారిగా పైసా పోవద్దా పని కావాలన్నా ఎట్లా మరి కొడుతున్నారా ఎవరి ముఖం చూసిన పొద్దుగాల అందరు నన్నే నూకేటోళ్ళు అయ్యారు. ఎట్లా కొట్టినవరా కొడుక అంటే ఎట్టి కొట్టినట్టు అయిపోయింది నా బతుకు. నిలబడి చూస్తాను చూడు దొరసాని లెక్క. నేను ఒక్కని ఏటి అవుతుందా మరి చెప్పు. ఒక్కని వేసి చేసి సావాలి అబ్బో ఇక నాకేమున్నది పని గల పెందామని గులుగుతాను నోరు గులగుల పెట్టి. ఈ గడ్డి కట్ట పెళ్ళ ఉండవే నా పెళ్ళ అనుకున్నంతున్నది మోర లేచి సత్తలేదేమో. అయ్యో బాబీ డ్రారకి కట్టలేపావు. అయ్యో కట్ట తిను తట్టడు తింటాడు అంగిపిస్తాడు. ఇక తాగువాను ఈలు పెడతాను దాకా తాగుతాడు. మనం లేకపోయా ఓ కరమలగానే ఊరకు ఏం ఊరుతావు ఇల్లు అనుకున్నావు. ఇది రేవట్టు కట్ట ఏమో గులితిగా ఇవ్వరు దాకా కొత్త కాలిపోను లేస్తలేదుగా. బాబు గారే రావురా. లేవది ఎట్లా లేస్తుంది రూబాబుకే ఉన్నది. రూబాబు రూపాయి చెప్పులు చేపోయి పిత్తులు విత్తుతాండు ఒక్క కట్ట లేవట నీకు. అరే నీ అవని ఓ రోడ్డు పెళ్ళం ఉండవు ఎందుకు పాన దిగుతున్నావు ఇప్పుడు. మరి లేవటావు కట్ట మాటలైతే కోటలు ఆడతాయి. భలే ఉంటాయి కదా ఇళ్ళ గొడవలు. ఏం లోలిరా మీది ఎప్పుడు ఇదేనా కొత్త కోడళ్ళు కొట్లన్నట్టు పని కానిరా ముందు. మరి చూడన్నా కట్ట లేవట నీకు పిత్తులు విత్తుతాండు జరగట్టు నేను లేవడతా. నీకు లేదు అనే కట్ట లేవట కరమలగానే మరి. అబ్బో నా మొగడి లేవటి నెత్తులు పెడతాడని చూస్తాను. ఇక ఆడపిల్ల లేవట్టింది ఇజ్జత్ తెగినవరా మొగోళ్ళది. ఈ బతుకగానే దొరికి సాగు. కట్టబట్టవరా లావిడి ఏమో చూస్తావు. ఆవిరా గుద్దాయికిలో ములముల పెడతాంది. పెట్టిపోయిన పేంతం చేసేది తక్కువ ఆగంది ఇంకేది ఎక్కువ. పూటకో కట్ట తెచ్చుకుంటా అది పట్టు ఇది పట్టు వట్టగా పట్టు అని మాట్లాడతావు. మంచిగా మెలుగురా ఇంకో 24 కట్టలు పట్టాలి. నువ్వు ఎందుకురా చెయ్యవు చేసిన గుద్దల పుల్లలు నాకే చేతులు గుంజుతానే రాడే చేసే అంటావు. ఆగుతావా చేసేదాకా చూడు బక్కేందుకు పిచ్చలు బరవన్నా. నీకు పని అంటేనే చేతులు గుంజుతాయి గుడ్లు గుంజుతాయి గుద్దలు వస్తుంది. ఉర్రకరా లేకిలాంటి ఒక డింకన్ వైఫ్ ఉన్నది ఇక్కడ గలీజ్ ఉంటారు వాళ్ళు తింటే. అలా కినవాడిది ఆ ఒడ్డు కింద లొల్లి పెట్టుకుంటారు వాళ్ళిద్దరు. తేపో పోదాం తొందర పోదాం తేపో. ఇంటికాడ పెళ్ళ పోరగలరా ఎప్పుడు చూడు పోదాంపా అని ఎగిరితా పడతావు. ఈ మాటలకే ఉన్నావు పో దార్కారు మాటలు. ఓ పటేలా పో తేపో. అరే మెల్లగదే బొత్త జారా ఇక తొందర నడువురా లమిడి. బొత్త అయిన ఆడిది గడ్డెక్కినాడు మెల్లగా నడుతాయో. ఆగురా దుబ్బతుత్తలో తొడలు వరుసకపోయినట్టు నేను మాట మాడతాను. ఇల్లుగాలు ఓడేడితే సుల్లికి సురుకంటే నన్ను ఓడేడ్చిండట. తొడలు వరుసకపోయినారా అని నేనంటే మెల్లగదే బొత్త జారా ఇక్క అంటావు. చేతి పట్టవుదా మరి కొట్టిపోతా చెట్ల మందు. ఈ గుద్దల ఒడిసినట్టు మాట్లాడితేనే గుద్ద అయితే చేతి గుంజ బుద్ధి అవుతుంది. అందువల్ల నీకు ఏం ఏర్పడుతుందా ట్రాక్టర్ మీద ఉండి తొడలు వరుసకపోతానో ఏం వేసుకోపోతానో ఇంకా బొత్త జారా ఇక్కనట బొత్త జారా ఇక్క. ఉర్రకరా రోజులందరికి ఏం ఊరుతున్నావు తోకోవలసిన మేకలెక్క. వాళ్ళు ఇంటే గలీజ్ ఉంటది మళ్ళా. పత్తేర పెండ్లబాయి ఇంటికాడ ఉంటారో నీకంటే మీద కొడుకు లేదు జంటకు రాయే మంచం ఉంది పరుపు ఉంది అందమైన రూము ఉంది మబ్బులు లేవోవే. నువ్వు వినే ఉన్నావనే చూసుకోలే. ఇంకా చూస్తా ఎట్లా మొత్తాను గొర్రె తీర్థం అంటే తీరుగా తీరుతలేదు నేనేడత్తా అన్నట. ఏదో బాధకు బరువులు మూసి బుట్ట జారి నాటి ఏతాను పని అంటే వీళ్ళు ఎప్పుడు ఇదే లొల్లారా. ఆమె తానా అంటే తలకాయ అంటాడు. ఉతికి కలుతలేదురా వీళ్ళు ఇద్దరిది. అందుకే ఇట్లా లొల్లు అయితే అన్నట్టున్నాయి. ఇంటికాడ కూడా ఇదే లొల్లిరా ఇల్లది. అలా మాట్లాడకు నల్ల ఒక పాడు నువ్వు మాట్లాడు కరమలాగానే. నా గాసారం గంగలో నిన్ను వేసుకోకుండా అయిపో దరిద్రపు దాని మోపైన నా గండానా. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నా ఇల్లు నాలా పట్టిస్తావు. నేను రాకముందు నువ్వు శరీర శంకర్ మరి బిచ్చగాళ్ళ దగ్గర జోలాలు గుంజుకునేటోళ్ళు. నేను వచ్చినాక నీ ఇంత సిరుగు కొంచెం దాన్ని కొంగు పడితే మంచి మానం పోయిందట. అవును ఏనాడా నంగి బట్ట గాని ప్యాంట్ బట్ట గాని పెట్టినా ఒకనేనా మీది. ఎప్పుడు చూడు బనీన్లు లుంగి పంచలు అవి కట్టుకునే రావన్నా మీ ఇంటికి సాం గుద్ద కనబడతా లుంగి కట్టుకుంటా పల్సడి అన్ని. అబ్బో నేను గుట్టెనక గురువా ఇక తాడేత్తా కోపం అయితే నిన్నేత్తా మీ అయ్యనేత్తా అందరినేత్తా.
నన్ను ఇట్లా రువతం చేసినందుకు నీ ఒక్కని మీ అయ్యనైతే మళ్ళీ నా ఇంటికి రాని గుద్దలు అంటే గద్దలు ఎక్కేగుతాడు గుదాకిలో. మళ్ళీ మా అయ్యనానికి నలవకపోడా మా అయ్యననే ముఖమేనా నీది? అవరా ఉండు అంటావు ఇంకేమంటారా నాకు అర్థం కాదు. ఆడేరా పోదాం తొందర సౌతులు కొట్లాడినట్టు చిచ్చి మాకే ఇజ్జత్ అనిపిస్తుంది మీరు కొట్లాడు. నువ్వేమనకురా మళ్ళా నోట్లు ఉచ్చసాడిపోతుంది నీకు ఇంటికేనాక. అరే బాబు తొందర రేరా మనం మెలుగుదాం. ఇక వాళ్ళతో కాదు లొల్లి పెట్టుకోనికే సగం అవుతారు వాళ్ళు. ఏమో చూస్తావు రెండు చేతులు వేసుకొని మెరగలేవు కుప్ప. ఏ ఆవు కరవాళ్ళ అన్నమూలములో పెడుతుంది నువ్వు పోదాం నేను ఆగా అన్నమో పైన పురాణాలకు ఛాయ్ అయితే పెట్టుకో. ఆ టిఫిన్ కూడా అయిపోయినాడు తింటారు. కాలు చేతులు పట్టుకొని రారా నా టిఫిన్ చేస్తా తినేరు. ఎందుకు రాసేలే తల్లాల కోతాం ఇక ఈతకాలు ఏడుతుంది ఆడ. ఓ పిల్లగా కట్టలు తొందరగా తెచ్చిరుగా. అవునా అది నేను తెచ్చినావు. కొంచెం బియ్యం బాత కింద పడేవా? మీ అన్న లేడు ఇంట్లో ఏదో వేయండు బియ్యం పెడితే లేట్ అవుతుంది నాకు మళ్ళా. సరే అది నేస్తున్నావు. దా పిల్లగా నేను డోర్ తీస్తా. పిలిచిందా? పిలిచిందే. పండ్లు బయట పెట్టు క్లోజ్ అప్ ఆడి ఇక కుర్రకే ఇంటి రావాలి నీ ఎవరు రోగం పైన ఉండవు నాకంటే మోపైన పాస్వర్డ్ల మాటలు మాట్లాడితేనే నాకు శుర్రు అంటది. కట్టల మీద అంటే గులగుల పెడతాను ముల పెడతాను అంటేగా. ఓ నీ అబ్బో అనుమానం అది కాదే. ఓ బియ్య బత్తనట కింద పెట్టుకో. బియ్య బత్త పిలవంగానే ముఖం వెలిగిపోతాందేమో. నా బతుకు జాతింది ఇంకా గింత తురుతులేదు దుఃఖం లేదు ఎటన్నా బయటికి పోతే చాలు ఎటు ఎవరైనా పిలిస్తే చాలు ఎందుకు బయటనే పులి ఇట్లా పిల్లే పూగ్గాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మాత్రం ర్యాంప్ ఉంటుంది మాట ఇస్తున్నా. 2 రోజులలో మళ్ళీ కలుద్దాం. బై గైస్, సీ యు సూన్.